పైథాన్లో డిజాంగో ఉపయోగించి ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసాం కానీ ఆ డేటాని డైరెక్ట్గా డేటాబేస్లో పంపించలేదు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఏదైతే ఇన్పుట్ కింద ఫామ్లో ఇస్తున్నామో ఆ కంటెంట్ని తీసుకెళ్ళి మోడల్ ద్వారా డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తామనేది మన కాన్సెప్ట్ ఈరోజు. ఓకే, సో నేను ఒకసారి ఈ క్లాసే వినే వాళ్ళకి మొత్తం ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం అప్ టు సేవ్ దాకా అంత అర్థమైంది కాబట్టి నేను ఒకసారి ఓవరాల్గా ఓవర్వ్యూ చేస్తాను మొత్తం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మన ప్రాజెక్ట్ లొకేషన్కి వెళ్ళాలి. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఈలో ఉంది. ఈలో స్కూల్ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఈ ప్రాజెక్ట్ని కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఓపెన్ చేసుకుందాం. ఆ తర్వాత కోడ్ స్పేస్ డాట్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమైపోయింది, మన ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది. మన ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంది, పైథాన్ ఇంటర్ప్రెటర్ని యాక్టివేట్ చేసుకోవాలి. అలా చేస్తే ఏమైంది, మనకి ఆటోమేటిక్గా పైథాన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. సో కదా, అది చేయాలంటే ఏం చేయాలి, మనం కంట్రోల్ షిఫ్ట్ కీ పట్టుకొని పీ నొక్కితే ఆటోమేటిక్గా పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ అండ్ రికమెండెడ్ పైథాన్ సోర్స్ ఫైల్ని మనం సెలెక్ట్ చేసేసుకుంటాం. ఆ తర్వాత న్యూ టెర్మినల్ని ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఆటోమేటిక్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయింది. ప్రీవియస్ షెల్ని డిలీట్ చేశాను. దట్స్ ఓకే. తర్వాత ఏం చేయాలి, మనం స్కూల్ అనే యాప్లోకి వెళ్ళాలి. ఇక్కడ పైథాన్ manage.py రన్ సర్వర్ అని చెప్పి మనం రన్ సర్వర్ చేయాలి. ఇక్కడ మనకి స్పెల్లింగ్ ఏమైనా తప్పు కొట్టామా, సో ఆర్ ఎనీ ప్రాబ్లం, పైథాన్ ఈజ్ నాట్ రికగ్నైజ్ ద నేమ్. సో స్పెల్లింగ్ తప్ప pythy and python manage.py run server. Yes, something spell mistake పెట్టాం. ఓకే, let us we select the application. ఈ అప్లికేషన్లో మనం ప్రీవియస్ ఏం చేసామంటే అడ్మిషన్స్ అని క్లిక్ చేసినప్పుడు అడ్మిషన్ ఫామ్ వచ్చేటట్టు డిజైన్ చేసాం. ఏం చేసాం ఒకసారి ఓవర్వ్యూ చూద్దాము. మనం ఈ అడ్మిషన్ ఎంట్రీ ఫామ్కి ఏం చేసామంటే ఒక ఫామ్ని డిజైన్ చేసుకున్నాము. ఈ ఫామ్లో మనం ఏం చేసాము, ప్రీవియస్ వాడిని టెంప్లెట్ టైప్ ఆఫ్ దాన్ని కామెంట్లో పెట్టుకొని దీన్ని మొత్తాన్ని కామెంట్లో పెట్టుకొని ఒక టేబుల్ తీసుకొని ఏ కాలమ్స్ తీసుకున్నాం, ఇక్కడ డైరెక్ట్గా కోర్ HTML ద్వారా ఐడి నేమ్ అనే ప్రాప్స్ ద్వారా డేటాని మోడల్లోకి అంటే వ్యూలోకి పుష్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇక్కడ సబ్మిషన్ చేస్తామో ఫామ్ని, ఈ ఫామ్ ఏదైతే మనం ఇదేంటి ఫామ్ ఇక్కడ సబ్మిట్ చేయగల ఏమైతే మనకి ఇక్కడ సబ్మిట్ అని కొట్టామంటే ఈ ఫామ్ సబ్మిట్ అయిపోయింది. ఎందుకని, బై డిఫాల్ట్గా ఇట్స్ ఏ ఫామ్. సో కాబట్టి ఎప్పుడైతే మనం సబ్మిట్ కొడతామో ఈ డేటా మొత్తం ఫామ్ మెథడ్ పోస్ట్ కాబట్టి ఈ డేటా మొత్తాన్ని ఆ ఫామ్లోకి పోస్ట్ చేసింది కన్సర్న్ వ్యూకి. మనం ఏ వ్యూకి అయితే ఈ ఫామ్ని లింకప్ చేసామో ఎలా తెలిసింది మనకి, ఎట్లా తెలిసింది, వ్యూస్లోకి వెళ్తే అదే పేరుతోటి మనం ఒక వ్యూ క్రియేట్ చేసి ఉంటాం. ఆ వ్యూలోకి రిక్వెస్ట్ అంటే ఏంటిది, ఆ మెథడ్లో ఏవైతే కాలమ్స్ మనం టేబుల్లో క్రియేట్ చేసామో అవి అన్నీ కూడా ఇక్కడికి పోస్ట్ అయిపోతాయి. అంటే ఏ ఐడెంటిఫికేషన్తో పోస్ట్ అవుతాయి, ఇక్కడ మీరు ఐడి పెట్టినా పెట్టకపోయినా నేమ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఆ ఫామ్ టు ఫామ్ ట్యాగ్ మధ్యలో ఏమేమి ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్ ట్యాగ్స్లో ఉన్న నేమ్ ప్రాపర్టీస్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పోస్ట్ అవుతాయి. అక్కడికి పోస్ట్ అవుతాయి. ఎక్కడికి, ఆ వ్యూలోకి పోస్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ వ్యూలోకి డేటా వస్తుందో మనం ఏం చేసామో చెక్ చేసుకున్నాం. ద రిక్వెస్ట్ మెథడ్ ఈక్వల్ టు పోస్టేనా అంటే ఎందుకు ఇది చెక్ చేస్తున్నామంటే ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఉండదు. అప్పుడు ఏమైంది, జస్ట్ ఆ పేజ్ ఓపెన్ అవుతుంది వితౌట్ ఎనీ డేటా పాసింగ్. సో ఏమవుతుంది, రెండర్ అయ్యి ఆ పేజ్ రిక్వెస్ట్ ఎంటీ రిక్వెస్ట్ వెళ్తుంది, అడ్మిషన్ ఎంట్రీ HTML.page ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ వ్యూని కాల్ చేస్తున్నామో ఆ వ్యూ కాల్ చేసినప్పుడు జస్ట్ ఎంటీ రిక్వెస్ట్ వస్తుంది కాబట్టి ఈ పేజీని రిటర్న్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం డేటాని పంపిస్తున్నామో పోస్ట్ చేస్తున్నామో అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫైడ్ అవుతుంది. ఇది రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ అనే మెథడ్ సాటిస్ఫైడ్ అయ్యి ఆ తర్వాత రిజల్ట్ ఈక్వల్ టు అడ్మిషన్ డాట్ రిక్వెస్ట్ పోస్ట్ అంటే అర్థమైందంటే ఈ అక్కడి నుంచి ఏదైతే డేటాని పోస్ట్ చేస్తుందో ఆ డేటా ఎంటైర్ డేటా మొత్తాన్ని ఈ రిజల్ట్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తుంది ఆబ్జెక్ట్ రూపంలో. ఆబ్జెక్ట్కి ఏముంటుంది, ఆబ్జెక్ట్ డాట్ కీ. ఆ కీ ఎట్లా తెచ్చుకుంటాం మనం, రిజల్ట్ డాట్ క్లీన్డ్ డేటా అనే మెథడ్ వాడి దాంట్లో ఉన్న
ఆ నేమ్ ప్రాపర్టీ మనం ఫామ్ లో ఏదైతే నేమ్ ప్రాపర్టీ పుష్ చేస్తున్నామో అదే నేమ్ ప్రాపర్టీని ఇక్కడ కాల్ చేస్తే దాని యొక్క వాల్యూ రిటర్న్ వస్తుంది. అలా వచ్చిన రిటర్న్ డేటా మొత్తాన్ని ఏం చేసాం, మనం ఒక ఫైల్లోకి రాసాం. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం, వీ డోంట్ రైట్ టు ఫైల్, వీ కెన్ రైట్ డైరెక్ట్లీ ఇన్ టు ద డేటాబేస్లోకి వెళ్ళాలి. డేటాబేస్లోకి వెళ్ళాలంటే మన ప్రాజెక్ట్లో డేటాబేస్కి లింక్ అవ్వడం కోసం మనం ఏం వాడాము, సో ఫస్ట్ మనకు అది తెలియాలి, మోడల్ వాడాము. మోడల్ అనేది ఏంటిది, ఇది పైథాన్ డిజాంగో అనేది ఓఆర్ఎం, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. సో కాబట్టి ఒక ఆబ్జెక్ట్ని మోడల్ ద్వారా మ్యాప్ చేసి ఉంటుంది కాబట్టి డేటాబేస్కి మనం మోడల్లోకి డేటాని పుష్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్లీ ద డేటా షుడ్ బి సేవ్ ఇన్ టు ద డేటాబేస్. మనం డేటాబేస్లోకి వెళ్ళి ఏమీ చేయక్కర్లేదు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏదైతే ఈ డేటా రాశానో దీన్ని కామెంట్స్లో పెడతాను, ఎందుకంటే నేను గిట్ రిపాజిటరీలో పుష్ చేస్తాను కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ అన్ని చూసుకోవడం కోసం ఇది యూస్ఫుల్ అయింది కాబట్టి నేను ఈ రికార్డ్ని కామెంట్లో పెడుతున్నాను. కామెంట్లో పెట్టి ఇప్పుడు నేను మోడల్లోకి సేవ్ చేయాలి. సో ఆ మోడల్ పేరు ఏం పేరు, మన మోడల్ పేరు ఇక్కడ అడ్మిషన్ అనేది మోడల్ మనకు కదా. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రిజల్ట్ సెట్ తీసుకుంటున్నాను. ఏది రిజల్ట్, ఏదైతే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే నేనేమనుకుంటున్నాను ఆ మోడల్ పేరు ఏం పేరు, అడ్మిషన్ అనేది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అడ్మిషన్ ఆఫ్ అని బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాని లోపల మనం పారామీటర్స్ అన్ని కూడా పుష్ చేయాలి. ఎలా పుష్ చేయాలి, ఫస్ట్ కాలం ఏంటిది, మనకి ఈ రిజల్ట్లోకి ఏం వస్తుంది, ఇక్కడ ఆటోమేటిక్గా హింట్ చెప్తుంది మనకి. ఇక్కడ మనకి ఏం కావాలి, ఫస్ట్ ఐడి, ఇక్కడ నుంచి మనం ఎంటర్ కీ కొట్టినప్పుడు అది మొత్తం ఒక ఫంక్షన్ పారామీటర్ కింద డేటా లోపలికి వెళ్తుంది. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, మనకి అక్కడ రిజల్ట్ డాట్ క్లీన్ డేటా అనేది కూడా ఐడిలోనేగా ఉంది. సో కాబట్టి కీ వాల్యూ ఐడిని మనం పంపించాల్సింది కూడా ఐడిని. సో కాబట్టి ఐడి కామా ఇక్కడ ఆబ్జెక్ట్లో ఒక ఫస్ట్ ఆబ్జెక్ట్లోకి అసైన్ చేశారు. రెండో పారామీటర్ ఏంది, STU_name ఈజ్ ఈక్వల్ టు STU_name. అంటే మనం పంపించింది అదే, మనం తీసుకున్న వేరియబుల్ అదే కాబట్టి. అట్లానే STU_father ఈజ్ ఈక్వల్ టు STU_father. ఆ తర్వాత ఏముంది మనకి, జాయిన్ డేట్ ఈజ్ ఈక్వల్ టు జాయిన్ డేట్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ STU_class ఈజ్ ఈక్వల్ టు STU_class. దెన్ కామా ఆ తర్వాత మనం తీసుకున్నది ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు ఫీజ్. అయితే ఇక్కడ మనకి ఐడి అనేది స్ట్రింగ్ కాదు, నెంబర్ ఫార్మేట్లో ఉంటుంది. ఫీజ్ అనేది కూడా స్ట్రింగ్ కాదు, నెంబర్ ఫార్మేట్లో ఉంటుంది. కాబట్టి ఆ రెండింటిని మనం ఏం చేద్దామంటే టైప్ క్యాస్ట్ చేద్దాం. ఏం చేద్దాం, టైప్ క్యాస్ట్ చేద్దాం. దట్స్ ఫైన్. ఈ టైప్ క్యాస్ట్ చేసిన తర్వాత మనం ఏం చెక్ చేయాలి, ఇక్కడ ఇంకొకటి మనం అంతకుముందు ఏం చేసామంటే మోడల్స్లో అడ్మిషన్స్ ఫామ్లో నేను స్టూడెంట్ క్లాసు మ్యాక్సిమం 20 ఇచ్చి పక్కన ఏం చేశానంటే నేను యూనిక్ అనేది పెట్టాను. ఇప్పుడు తీసేసాలి. ప్రీవియస్ మీరు సేవ్ చేసుకున్న అంటే గిట్ రిపాజిటరీలో ఏముంటుందంటే మ్యాక్సిమం లెంత్ ఈక్వల్ టు 20, యూనిక్ అని ఉంటుంది. అంటే యూనిక్ రికార్డ్స్ కెన్ ఓన్లీ యాక్సెప్ట్. అప్పుడు ప్రాబ్లం అయింది, ఒక స్టూడెంట్ పైథాన్ జాయిన్ అయితే నెక్స్ట్ స్టూడెంట్ మళ్ళీ పైథాన్ జాయిన్ అవ్వలేడు, ఎందుకని ఆ కోలం యూనిక్ ఉంది కాబట్టి. అందుకని దాన్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ ప్రకారం మనం మోడల్లో డేటాని పంపిస్తున్నాం వ్యూ ద్వారా. అయితే ఈ మోడల్లోకి పారామీటర్స్ పంపించిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం మనం. దాని పేరు ఏం పేరు, రిజల్ట్ అనే ఒక ఇన్స్టెన్స్ని మనం క్రియేట్ చేసాం. ఈ రిజల్ట్ ఇన్స్టెన్స్ ఏమవుతుంది, ఈ అడ్మిషన్ అనే మోడల్లోకి ఈ పారామీటర్స్తో విత్ వాల్యూస్ పంపిస్తున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి, మనం రిజల్ట్ డాట్ సేవ్ అనే మెథడ్ వాడాలి. ఏం మెథడ్ వాడాలి, సేవ్ అనే మెథడ్. ఎప్పుడైతే రిజల్ట్ డాట్ సేవ్ అంటున్నామో ఆటోమేటిక్గా ఈ పారామీటర్స్లో మనం పుష్ చేసిన డేటా డైరెక్ట్గా ఈ అడ్మిషన్స్ అనే మోడల్ ద్వారా MySQLలోకి డేటా స్టోర్ అవుతుంది. సో ఓకే, ఆ తర్వాత మనం ఫైల్లో రాయటం ఆపేసాము. రిటర్న్ టు రీడైరెక్ట్ హోమ్ పేజ్కి వెళ్ళమని చెప్పాం. ఎక్కడికి వెళ్ళమని చెప్పాం, హోమ్ పేజ్కి. అయితే నాకు హోమ్ పేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఐ వాంట్ టు రీడైరెక్ట్ టు అడ్మిషన్ ఎంట్రీ ఫామ్కే వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఎందుకనంటే నేను మళ్ళీ సమ్ మోర్ రికార్డ్స్ యాడ్ చేసుకోవాలి. లేదు, మనం హోమ్లోకి వెళ్ళి ఆ హోమ్లోకి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ అడ్మిషన్లోకి వచ్చి నెక్స్ట్ రికార్డ్స్ మనం యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ హోమ్ పేజ్కి వెళ్దాము. హోమ్ పేజ్ నుంచి మళ్ళీ అడ్మిషన్కి ఎంటర్ వెళ్దాం. ఎందుకని అలా అడుగుతున్నానంటే
మనం ఆల్రెడీ ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ ఫామ్ మెయిన్ ఫామ్లోకి వచ్చినప్పుడు ఆ డేటా మనం ఎంటర్ చేసిందంతా ఇక్కడ కనపడేటట్టు పెట్టాం మనం కదా. ఈ డేటాకే మనకి నెంబర్ ఆఫ్ డేటా రికార్డ్స్ మనకి కిందకి రావాలి. ఓకే, సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ మెనూలోకి వెళ్ళి అడ్మిషన్స్కి వెళ్దాం. ఈ అడ్మిషన్స్లో ఎన్ని రికార్డ్స్ ఉండే మనకి ఆల్రెడీ ఒకసారి చూసుకొని వద్దాం. ఎన్ని రికార్డ్స్ ఉండే ఇక్కడ 1 2 3 రికార్డ్స్ ఉండే. సో నేను ఇప్పుడు 4th రికార్డ్ ఎంటర్ చేయాలనుకుంటున్నా. ఐ గో విత్ అడ్మిషన్స్. సో రికార్డ్ నెంబర్ 4 అని ఇచ్చుకుంటున్నాను. ఆ తర్వాత సమ్ నేము, ఆ తర్వాత సమ్ ఫాదర్ నేము, ఆ తర్వాత వచ్చేసి date of join and course Python, some fees I go with some fees and add new admission. ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ రికార్డ్ వచ్చేసింది చూసారా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫీజు అనేది కూడా మనం చూపించలేదు, అవునా కదా. సో ఇప్పుడు ఇక్కడ ఫీజు కూడా యాడ్ చేసి సమ్ మోర్ రికార్డ్స్ యాడ్ చేద్దాము. మనం ఫర్దర్గా ఫిల్టర్స్ చేయడానికి కూడా చాలా యూజ్ అయ్యేటట్టు ఉంటుంది అది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ బైండ్ చేసిన దగ్గర మనం మిస్ అయిన ఇంకొక కోలం ఏంటంటే we can take another column. The column name is the fees. Okay, ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే we can take another column. The column name is fees. That's ఆల్రెడీ మిగతా ఏమి మార్చక్కర్లేదు, ఎందుకని ఆ డేటాలో మొత్తం డేటా సెట్లో అన్నీ వస్తాయి మనకి. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మీకు ఫీజు కూడా ఎంటర్ అయిపోయింది. ఇది ఎందుకు పెట్టాను అనేది మీకు తర్వాత నేను ఫిల్టర్ క్రైటీరియాస్ చెప్పేటప్పుడు నెక్స్ట్ క్లాస్లో దీని గురించి మొత్తం అర్థమైంది మీకు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే నాకు డేటా రావాలి. సో ఎంత డేటా మనం ఇవాళ స్టోర్ చేస్తే రేపు ఆ డేటా మీద ఎండ్ ఆపరేటరు, ఆర్ ఆపరేటరు, మల్టిపుల్ ఎండ్ ఆపరేటర్స్, అట్లనే లెస్ దెన్, గ్రేటర్ దెన్, నాట్ ఈక్వల్ టు, ఇట్లాంటి ఆపరేటర్స్ అన్ని డిజాంగో తోటి మోడల్స్లో ఎలా కాల్ చేస్తామనేది చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ముందు డేటా కొంత ఎంటర్ చేసి మనం ప్రాపర్గా ఎంటర్, ఇప్పుడు 4 రికార్డ్స్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ 5th రికార్డు సమ్ ఏదో కిషోర్ అని ఇస్తున్నాను, సమ్ ఏదో ఎక్స్ ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకుంటాను, ఈరోజు డేట్ ఏదో ఒకటి. ఆ తర్వాత వచ్చేసి కోర్స్ పైథాన్ అని పెడుతున్నాను. నేను తక్కువ ఫీజు కాడి నుంచి ఎక్కువ ఫీజు దాకా ఇస్తే అప్పుడు మనకి ఏంటంటే ఇన్ ద ఫీజులో ఉన్న వాళ్ళని మనం డేటా తీసుకురావడానికి యూజ్ అయ్యింది. అందుకోసం నేను డిఫరెంట్ డేటాని మనం ప్రొవైడ్ చేస్తే ఏమైందంటే మనం మల్టిపుల్ కండిషన్స్ వాడేటప్పుడు ఈ డేటాని మనం ఫెచ్ చేయడానికి బాగా యూజ్ అయింది. సో లెట్ us మూవింగ్ ఆన్ టు ద 7th రికార్డ్, సమ్ సీత. ఏదో డేటా తీసుకుందాం. ఓకే, లెట్స్ మూవింగ్ ఆన్ టు ద పైథాన్. 3000 కూడా తీసుకున్నాం, అంటే డిఫరెంట్ క్రైటీరియాస్ మనకు మ్యాచ్ కావాలి. సో ఇక్కడ 2000 తీసుకున్నాం, 2005 తీసుకున్నాం, 7 రికార్డ్స్ ఎంటర్ చేసాం కదా. సో నౌ వీ కెన్ మూవ్ ఆన్ టు ద 8th రికార్డ్, సమ్ కృష్ణ, సమ్ ఎక్స్ అండ్ గో విత్ డేట్ అండ్ కోర్స్ పైథాన్ అండ్ 4000 తీసుకుందాం. ఆ తర్వాత సమ్ మోర్ డేటా ఇంక్రీజ్ చేద్దాం. 9th రికార్డ్, సమ్ ప్రియాంక, సంథింగ్ డేటా, ఎందుకంటే మనకి డేటా లేని మనం ఏం చేయలేము. సో నేనేం చేస్తానంటే డిఫరెంట్ తోటి ఫీజులతోటి డేటాని ఎంటర్ చేసి ఆ డేటాని ఎలా స్క్రూటినైజ్ చేస్తాననేది మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, యాడ్ న్యూ సెక్షన్. ఆటోమేటిక్ చూడండి ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వచ్చేసినాయి మనకి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసినాయి. ఓకే, ఈ రికార్డ్స్ మనకి ఎలా సేవ్ అవుతున్నాయి అంటే, ఎలా సేవ్ అవుతున్నాయి, మనం ఏదైతే వ్యూ రాసుకున్నామో ఆ వ్యూలో ఈ చిన్న స్నిప్పెట్ తోటి, అదే మనం విడిగా డిఫరెంట్ లాంగ్వేజ్లో అయితే మనం ఇదే దానికి మనం ఎలా రాయాల్సి వస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఎంత కాంప్లికేట్ చేయాల్సి వస్తుందో అటువంటి కాంప్లికేషన్ని సింపుల్ మెథడ్లో ఇదే ఎస్క్యూఎల్తో రాయాలంటే మనం ఎలా రాయాలి, ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పిన టేబుల్ పేరు ఏం పేరు మనకి, అడ్మిషన్స్, ADMISSIN అడ్మిషన్స్ అని చెప్పని మళ్ళీ దాంట్లో మనం కాలమ్ నేమ్స్ అన్ని రాయాలి. అర్థమైందా, కాలమ్ నేమ్స్ అన్ని రాయాలి. ఆ తర్వాత ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్ నేమ్స్, ఆ తర్వాత జాయిన్ డేట్, ఆ తర్వాత STU క్లాస్, ఆ తర్వాత ఫీజ్, ఆ తర్వాత మళ్ళీ వాల్యూస్ అని పెట్టి మనం ఎన్ని వాల్యూస్ అయితే మనం పంపించాలనుకుంటున్నామో అన్ని పారామీటర్స్ పెట్టి, ఓకే, అన్ని పారామీటర్స్ పెట్టి
అక్కడ మళ్ళీ వాల్యూస్ని పుష్ చేసి ఇన్ని కష్టాలు మనం చేయాల్సి వచ్చేది. అంటే చాలా కోడ్ రాయాల్సి. దీనికోసం మళ్ళీ ఎస్క్యూఎల్ సర్వర్, MySQL సర్వర్ యొక్క కనెక్షన్ తెచ్చుకోవాలి. అర్థమైందా? కనెక్షన్ తెచ్చుకోవాలి. ఆ కనెక్షన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ జనరేట్ చేయాలి. ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కనెక్షన్ని క్లోజ్ చేయాలి. ఇదంతా కూడా మనం కోడ్ రాయాలి. ఇంత పెద్ద కోడ్ అనేది లెస్ కోడ్ మోర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసమే పైథాన్ డిజాంగోలో ORM అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. అర్థమైందా? పైథాన్లో ORM కాన్సెప్ట్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేశారు. సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం index.page ఓపెన్ చేసినప్పుడు సమ్ డేటా రిటర్న్ వస్తుంది కదా, కొంత డేటా రిటర్న్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న చిన్న క్రైటీరియాస్ ఇవాళ వాడదాము, రేపు మిగతా అన్ని చూద్దాము. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గెట్ అండ్ గెట్ ఆల్? సో పైథాన్ డిజాంగోలో మనకి ఆబ్జెక్ట్ అంటే ఏదైతే మోడల్ ఉంటుందో మోడల్ డాట్ ఆబ్జెక్ట్స్, మీనింగ్ ఆఫ్ ఇట్స్ ఎ మేనేజర్ ఆఫ్ ది ORM అంటే ఆ మోడల్ యొక్క మేనేజర్ అని అర్థం ఆబ్జెక్ట్ అనేది. ఆబ్జెక్ట్స్ డాట్ ఎదర్ గెట్ ఆర్ ఫిల్టర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గెట్ అండ్ ఫిల్టర్? Get, it returns a single record. Or condition satisfied record should be written. Get. So what about the get all? All means it should be written all records. మనం అంతకుముందు ఆల్రెడీ ఏం వాడాం ఇండెక్స్లో చూడండి, ఇక్కడ హోమ్ పేజ్లో ఏం వాడాం? ఆల్ వాడాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ తీసేసి ఐ గో విత్ గెట్. నేను ఏం చేస్తానంటే దాన్ని ఆల్తోనే ఉంచుతాను. ఐ పుట్ ఏ కామెంట్. నేను ఇక్కడ కామెంట్ పెట్టేస్తాను. అదే లైన్ని నేను కాపీ చేసుకొని మీకు మళ్ళీ నోట్స్ చూసుకోవడానికి కావాలి కాబట్టి అక్కడే పేస్ట్ చేస్తున్నాను. దెన్ ఐ మూవ్ ఆన్ టు ద గెట్ అని చెప్పాను. ఈ గెట్లో నేను ఏం పంపించాలనుకుంటున్నాను? ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను రాశాను. ఐడి ఈక్వల్ టు 1 అని రాశాను. ఇప్పుడు మీరు ఈ పేజ్కి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఇట్ షుడ్ బి రిటర్న్ ఏ 1 రికార్డ్. అయితే ఇక్కడ 1 అనే రికార్డు లేదు అని చెప్పి మనకు చెప్తుంది ఆల్రెడీ. ఏమంటుంది? 1 అనే రికార్డు లేదంటుంది. సో ఇక్కడ మనకు ఐడిని కాలం పేరు ఏం పేరు? ఐడినే కదా. ఐడి ఈక్వల్ టు 1 అని పెడితే మనకు రాలేదు. ఒక్కసారి అసలు మనకు ఆ 1 అనే రికార్డు ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. లేనప్పుడు మనం దాన్ని ఎలా ఫెచ్ చేయాలి అనేది కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాము? మనం DB బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. ఓకే, మన DB బ్రౌజర్ కాదు కదా, అన్నెసరీగా మనం DB బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాం. మనం వర్క్ బెంచ్ వాడుతున్నాం. ఆల్రెడీ ఏం వాడుతున్నాం? వర్క్ బెంచ్. ఎందుకని? MySQL కాబట్టి వీఆర్ యూజింగ్ ద MySQL వర్క్ బెంచ్. ఈ వర్క్ బెంచ్లోకి వెళ్ళి మన కనెక్షన్లోకి వెళ్ళి అక్కడ టేబుల్లో ఐడి అసలు ఉందా లేదా, ఒకవేళ లేని ఐడిని మనం ఫెచ్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్ని ఎలా అవాయిడ్ చేయాలి అది కూడా చూద్దాం మనం. నో వరీస్. సో లెట్ us కమ్ బ్యాక్ టు ద స్కూల్ DB. ఈ స్కూల్ DBలో టేబుల్స్లోకి వెళ్ళి అడ్మిషన్ని సెలెక్ట్ లిమిట్తో మొత్తం ఓపెన్ చేద్దాం. ఇక్కడ 1 అనేది ఉంది ఐడి ఈక్వల్ టు 1 అనేది ఉంది మనకి. సో ఇక్కడ ఐడి ఈక్వల్ టు 1 ఉన్నా కానీ వై ఇట్ షుడ్ బి ఎన్ ఎర్రర్? ఎందుకనంటే ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ ది రికార్డ్స్ రావటం లేదు కాబట్టి ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ ఐడి ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఒక రికార్డే రిటర్న్ అయినప్పుడు అక్కడ ఐటరేషన్ జరగదు, ఆబ్జెక్ట్ ఒకటే వస్తుంది. ఆబ్జెక్ట్ డాట్ ప్రాప్సే తీసుకురావాలి. అందుకని ఇది ఇటువంటి కండిషన్స్లో మనం వాడటానికి కుదరదు. కానీ ఇది ఎందుకు ఉపయోగపడింది? గెట్. ఇక్కడ మనకి 2 ఫిల్టర్స్ వాడితే 2 రికార్డ్ సెట్ రిటర్న్ వచ్చింది కాబట్టి ఈ గెట్ని కామెంట్లో పెట్టండి. మీకు రికార్డు విడిగా ఎలా ఫెచ్ చేయాలో చూపిస్తాను. సో సేమ్ ఇదే దాన్ని పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫిల్టర్ అని చెప్పని వాడి ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అందాం. ఆ తర్వాత ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఐడి ఈక్వల్ టు 1 అండ్ మనకి ఏమేమి కావాలి? ఐడి అండర్స్కోర్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని చెప్పనిస్తే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది కమాండ్. ఐడి రేంజ్ వాడేటప్పుడు రేంజ్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్ కాబట్టి దానికి ముందు 2 అండర్స్కోర్స్ వాడతాం. సో ఈ 2 వాడినప్పుడు ఏమైందంటే మనకి ఇట్ షుడ్ బి రిటర్న్ 1, 2, 3 రికార్డ్స్. ఏమంటుంది ఇక్కడ? సో నాట్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ కన్వర్టెడ్ టు ద బైట్స్ ఫార్మాటింగ్లో కన్వర్ట్ చేయలేకపోతున్నాను అంటుంది. దీన్ని మనం కలెక్షన్స్లోకి మార్చాలి. సో కాబట్టి ఇది కూడా నేను కామెంట్లో పెడుతున్నాను. మీకు రేపు విడిగా తీసుకొని వీటి మీద మనం వర్కౌట్ చేద్దాము.
ఎందుకంటే వీటిని మళ్ళీ లిస్టులోకి మార్చాలి. మనం లిస్ట్ కింద మార్చకపోతే ఏమైందంటే అది బయట ఫార్మేషన్లో వర్క్ చేయదు. సో ఇప్పుడు మనం రిటర్న్ రాగానే మళ్ళీ అన్ని రికార్డ్స్ పనిచేస్తాయి కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏమేమి వాడతామని చెప్తాను చూడండి. ఆల్ వాడతాము, గెట్ స్పెసిఫైడ్ ఐడి, ఇక్కడ ఇంకొక కామెంట్లో కూడా పెడతాను. రేపు మనం విడిగా ప్రింట్ చేసి చెక్ చేసుకుందాము, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కాకపోతే కొన్ని మెథడ్స్ ముందే చెప్తాను. ఇక్కడ ఐడి బదులు మీరు పీకే అని పెడితే అర్థం ఏంటంటే ఆ టేబుల్లో ప్రైమరీ కీ కాలం ఏదైతే ఉంటుందో దాని యొక్క వాల్యూ 1 అయిన రికార్డ్నే రిటర్న్ తీసుకురా అని చెప్పాను అర్థం. ఓకే, ఇవన్నీ మనం కింద ప్రింట్ చేసుకోవచ్చు. దీన్ని ఆపేసి మనం ఇంకొక వ్యూ క్రియేట్ చేసుకొని ప్రింట్ చేసుకుందాం, నో వరీస్. అండ్ తర్వాత ఐడి రేంజ్ అని వాడతాం. ఒకవేళ 2 కండిషన్స్ వాడాలి అంటే ఎండ్ అనే ఆపరేటర్ మీరు యూజ్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం 2 రకాలుగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అనేది చెప్తాను. ఇక్కడ ఐడి ఈక్వల్ టు 1 అయి ఉండాలి, ఐడి ఈక్వల్ టు 1 అయి ఉండాలి, కామా అండ్ stu_course ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అయి ఉండాలి అని ఇలా కూడా రాయొచ్చు. దీన్ని ఇంకొక టెర్మినాలజీలో కూడా రాయొచ్చు, ఫిల్టర్ విత్ ఫిల్టర్ రికార్డ్ డేటా సెట్ రాసుకోవచ్చు. ఎలా రాస్తామంటే ఇక్కడ దీన్ని ఇంతవరకు క్లోజ్ చేసి బ్రాకెట్స్ డాట్ ప్రొవైడ్ చేసి మళ్ళీ ఫిల్టర్ అని చెప్పని ఓపెన్ చేసి stu_course పైథాన్ అని చెప్పని రాయొచ్చు. అంటే అర్థమైంది, ఐడి 1 అయి ఉండాలి అండ్ stu_course పైథాన్ అయి ఉండాలి అనే దానికి ఇది వాడతాం. ఇక్కడ సేమ్ లాజికే, కాకపోతే ఇక్కడ మల్టిపుల్ పారామీటర్స్ ఒకే బ్రాకెట్స్లో ఫిల్టర్లో పంపించవచ్చు. లేదు, ఫస్ట్ ఇది ఫిల్టర్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ సెట్ని ఇది ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఓకే, ఫిల్టర్లో ఫిల్టర్ రాసినప్పుడు. సో వీటి గురించి మనం రాద్దాము. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉండే కాంప్లెక్స్ క్వరీస్ కూడా ఎలా బిల్డ్ చేస్తాం ఏందనేది మొత్తం రాద్దాము. సో ప్రెజెంట్ మన టాపిక్ ఏంటంటే మోడల్స్ ద్వారా డేటాని MySQLలోకి ఎలా పంపిస్తాం. అది మనం సక్సెస్ఫుల్గా దీంట్లోకి డేటా పంపించేసాము. ఇట్స్ టోటల్ రికార్డ్స్ 9 రికార్డ్స్ విల్ బి జనరేటెడ్. ఇంకొక రికార్డు మనం జనరేట్ చేద్దాం, 10 రికార్డ్స్ అవుతాయి. దెన్ మనకు టుమారో వీటి మీద ప్రాక్టీస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది, మనకి ఆ క్వరీస్ అన్ని ఎగ్జిక్యూట్ అవడానికి. ఓకే, సమ్ ఏదో ఒక డేటా తీసుకుంటున్నాను, సమ్ లినక్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఫీజ్ 1500 అని పెట్టాను, దట్స్ ఫైన్. ఆల్ డేటా విల్ బి లోడెడ్. ఇప్పుడు ఈ డేటాని మనం సేవ్ చేసి పెట్టుకుందాం, మళ్ళీ జనరేట్ చేయకుండా నేను బ్యాకప్ తీస్తాను. నెక్స్ట్ మైగ్రేషన్ చేసినప్పుడు మనకి డేటా పోయినా మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేటట్టు మీకు ఎలా బ్యాకప్ తీయాలి, వర్క్ బెంచ్లో ఎలా రీస్టోర్ చేయాలో కూడా చెప్తాను. సో వీటి మీద మనం నెక్స్ట్ క్లాసెస్ చేద్దాము. వాటిలో మనం వాడేవి ఏమేమి ఉంటాయి అనే దానికి దిస్ ఈజ్ ద సేవ్కి మనం ఇవాళ రాసిన కోడ్ ఇది. ఆ తర్వాత మనకి ఎన్ని రకాల సెట్స్ వాడచ్చు అనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వీటన్నిటిని నేను ప్రింట్ కమాండ్స్తో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఆ ప్రింట్ కమాండ్ తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత లైవ్లో డేటా ఎలా బైండ్ చేస్తాము, ట్రై క్యాచ్ ఎక్సెప్షన్స్ ఎలా వాడతాం, దీంట్లో ట్రై క్యాచ్ ఎక్సెప్షన్స్ని అవాయిడ్ చేసి కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. దీంతో మనకి ఇప్పుడు 3 క్లాసెస్ అయిపోయి నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనం పార్ట్ 4 కింద అన్ని రకాలుగా డేటాని ఎలా ఫెచ్ చేస్తాము, అట్ ది సేమ్ టైం డిలీట్ ఎలా చేస్తాము, అప్డేట్ ఎలా చేస్తాము. ఇప్పుడు మనం క్రియేట్ చేసాము, CRUD ఆపరేషన్స్లో రీడ్ చేసాము, క్రియేట్ చేసాము. నెక్స్ట్ మనం చేయాల్సింది డిలీట్ అప్డేట్ చేయాలి. ఈ డిలీట్ అప్డేట్ చేసేటప్పుడు మల్టిపుల్ క్వరీ ఆప్షన్స్ ఎలా వాడతామనేది చెప్తాను. దానికి క్యూ అనే ఒక లైబ్రరీని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, డిజాంగోలో ఉంటుంది. అది ఎందుకు ఉపయోగపడింది అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎండ్ ఆర్ నాట్ వాడటం కోసం ఆ క్యూ అనే లైబ్రరీ ఉంటుంది. అది కూడా పైథాన్ డిజాంగోలో మోడల్స్లో క్వరీస్లో ఉంటుంది అనమాట. అది ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో లెర్న్ అవుదాం. ఆ నెక్స్ట్ క్లాస్ తోటి మనం పైథాన్ డిజాంగో ఫార్మ్స్ క్లోజ్ చేద్దాము, ఎందుకంటే ఇంకా సమ్ మోర్ డెప్త్ మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు చెప్పుకుందాం. సో ప్రెసెంట్ అయితే మటుకు మనం ఆల్ CRUD ఆపరేషన్స్ వీ కెన్ మేడ్ ఇట్ యూజింగ్ ద డిజాంగో విత్ పైథాన్. ఓకే, సో ఆ 2 ఆప్షన్స్ కూడా మనం రేపు రికార్డ్ చేద్దాము. సో ఇంతవరకు క్లాస్ మీరు వినండి ఒకసారి, ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, చెప్తాను. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. I can put some more videos. Okay.